గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః, పోలాంబాపరాంబికాదేవ్య నమో నమః. ఈరోజు మనం మహాలయ అమావాస్య వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలో మీకు చక్కగా వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం. కాబట్టి చక్కగా ఈ సాధ్యమతలు చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీకు పూజలు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా ఇబ్బంది పడకుండా ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఈ వీడియో చూస్తూ మీరు భక్తి శ్రద్ధలతోటి ఈ మహాలయ అమావాస్య వ్రతం నూచి చక్కగా పిల్లాపాపలతోటి సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించి దీర్ఘ సౌమంగళ్యత్వం పొందాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అయితే పూజ ప్రారంభం చేసే ముందర చిన్న విన్నపం. నా కోసం మీరు చేయవలసిన చిన్న పని ఏమిటంటే కనుక కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి జై గౌరీదేవి నమః అని ఒక్కసారి, లేదా జై గౌరీదేవి అని ఒక్కసారి కామెంట్ పెట్టండి. పెట్టాక ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. కొట్టిన తర్వాత మాత్రమే వీడియో చూడడం ప్రారంభం చేయండి. ఇది నేను మిమ్మల్ని కోరుకునేటటువంటి అతి చిన్న కోరిక. కాబట్టి నా కోసం మీరు చిన్న పని చేయాలి అని చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా నేను పూజా సామాగ్రిని చెబుతాను. ఆ పూజా సామాగ్రిని మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా ఇలాగా శివుడు పార్వతి ఉండేటటువంటిది ఏదైనా ఫోటో ఉంటే కనుక మీ ఇంట్లో అలాంటి ఏదైనా ఒక ఫోటో పెట్టుకుని దానికి ఏదైనా కాస్త దండేసి అలంకారం చేసుకోండి, సరిపోతుంది. అలాగే ముఖ్యంగా కంద పిలకలు లేదా కంద మొక్కలు, ఒకటి కాదు రెండు ఉండాలి కనీసం పిలకలు. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఒక కుండీలో పెట్టుకున్నాం, లేకపోతే ఈ రకంగా కంద పిలకల మొక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధన కుంది అంటే కాస్త ఒక కుందులో ఆవు నెయ్యి వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయవచ్చు. ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. ఇంకొక చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే అవి ఎంగిల్ చేసిన నీళ్ళు అవుతాయి కాబట్టి ఆ నీళ్ళతోటి మనం దేవుడికి పూజ చేయకూడదు. కాబట్టి ఇవి కలశారాధన చేసుకుంటాం కాబట్టి ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే కాస్తంత కుంకుమను సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు లేదా ఆవు పాలు ఈ రకంగా ఒక గ్లాసులో పెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే పసుపు కొమ్ములు ఈ రకంగాను ఈ పసుపు దారంతో ఈ రకంగా సిద్ధం చేసుకోండి. ఒకటేమో మొక్కకి కట్టడానికి, ఒకటేమో మీరు కట్టుకోవడానికి, ఒకటేమో మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కట్టాలి. దాన్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే తయారు చేసుకోవచ్చు. అలాగే తాంబూలాలు 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు కాస్త నైవేద్యానికి 2 బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. అలాగే గంట, అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే అగ్గిపెట్టి, అలాగే అగరవత్తులు ఒక 4 అగరవత్తులు సిద్ధం చేసుకోండి. అలాగే కైవత్తి అంటే ఏమీ లేదు, మొట్టమొదట దీపారాధన చేయడానికి మనం అగ్గిపెట్టితో వెలిగించకూడదు కాబట్టి ముందుగా మనం ఈ కైవత్తిని వెలిగించి దీంతో దీపారాధన చేస్తాం. అంటే కాస్త ఒక అగరవత్తికి పత్తి చుట్టి కాస్త నేతిలో తడిపితే దీన్నే కైవత్తి అంటారు. ఇలాంటి కైవత్తిని సిద్ధం చేసుకోండి. అలాగే గౌరీదేవి, మీ ఇంట్లో గౌరీదేవి ఉంటే కనుక ఆ గౌరీదేవిని పెట్టుకోవచ్చు. ఒకవేళ గౌరీదేవి మీ ఇంట్లో లేదనుకోండి, పసుపుతోటి ఈ రకంగా గౌరీదేవిలో తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు. అలాగే బియ్యం, విఘ్నేశ్వర పూజకి పళ్ళెలో బియ్యం పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి ఆకులో పెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే కాసిన్ని విడి పువ్వులు మీ పెరట్లో దొరికేవి సరిపోతాయి, అలాంటి విడి పువ్వులు, అలాగే కాసిన్ని అరటిపళ్ళు, అలాగే కొబ్బరికాయ కొట్టేటటువంటిది ఏదైనా గుటం, అలాగే కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటిది ఏదైనా సరే చిన్న గిన్నె సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. అయితే ప్రతి స్త్రీ కూడా తన సంతానం లేనటువంటి స్త్రీలైతే సంతానం కలగడానికి, అలాగే సంతానం ఉన్న స్త్రీలైతే కనుక సంతానానికి ఆయుష్మంతులు, ఇటువంటి గండాలు లేకుండా, మృత్యుగండాలు ఏవి లేకుండా పిల్లలు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బతకడానికి, అలాగే తనకి దీర్ఘ సౌమంగళ్యత్వం, తన భర్త ఆయుష్ బాగుండడానికి, తనకి సౌభాగ్యం కలగడానికి కూడా ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతమే ఈ మహాలయ అమావాస్య వ్రతం. చాలా శక్తివంతమైన వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని మీరు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించడం మనం పూజ ప్రారంభం చేద్దాం. ముందుగా అమ్మవారికి సంబంధించినటువంటి చిత్రపటం ఉంది కదా, అది నమస్కారం చేసుకోండి. అలాగే పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడు తీసి ఇలా బియ్యం పళ్ళెల్లో పెట్టుకోండి. బియ్యం పళ్ళెల్లో పెట్టుకుని ముచ్చికి మీ వైపు ఉండేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పసుపు వినాయకుడికి పైన 3 చోట్ల కుంకాన్ని బొట్టు పెట్టండి. బొట్టు పెట్టమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గణానాన్త్వా పైన కూడా పెట్టమ్మా బొట్టు. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతేభస్సేదసాదనం. ఈసారి దీపారాధన చెయ్యండి. ఇక్కడ కైవత్తి ఉంది కదా, ఆ కైవత్తి తయారు చేసుకుంటే తీసుకోండి. అగ్గిపెట్టితోటి ముందు కైవత్తి వెలిగించమ్మా.
కైవత్తి వెలిగించి దీంతో దీపారాధన చేయండి. ఓం ఉద్దీప్యస్వ జాత వేదో పఘ్నిరుతిమ్మ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. అగ్గిపుల్ల పక్కన పాడేమ్మా, దీంతో వెలిగించు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపాధిష్టాన దేవతాయ నమో నమః. దీప ప్రజ్వలనం కృత్వా. చాలు, ఇలా ఇచ్చేసేమ్మా. ఇది ఈసారి ఏం చేస్తారంటే ఆ యొక్క దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి దీపం కుందికి. దీపాధిష్టాన దేవతాయ నమో నమః. గంధం పరికల్పయామి. అలాగే కొంచెం కుంకుమను కూడా పెట్టండి. కుంకుమ పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. సరే, ఒక పుష్పం కూడా వేయండి అలాగా దీపం దగ్గర. దీపాధిష్టాన దేవతాయ నమః. పుష్పాంజలిం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకొని తాగండి. ఆచమనం చేయమ్మా. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఓం లక్ష్మీనారాయణాభ్యా నమః, ఓం ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచీ పురంధరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. 2 అక్షతలు ఇలా ఎడం పక్కకి వేసేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓ మంగళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు చెబుతున్నాం. మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అది మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ప్రతిరోజు మేము దినఫలితాలు చెప్తూ ఉంటాం. అందులో కూడా మీకు సంవత్సరము తిథి వార నక్షత్రాలు అన్నీ చెప్తాం కాబట్టి వాటిలో ఉంటాయి చూసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే కృష్ణపక్షే అమావాస్యాయాం వాసరః వాసరస్తు. వారం పేరు కూడా చెప్పుకోండి. అంటే ఆదివారం అయితే ఆదివారం పేరు చెప్పుకోండి, సోమవారం అయితే సోమవారం, మంగళవారం అయితే మంగళవారం. ఏ వారంలో మీరు పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి. అమ్మ మీరు కూడా మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతః సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ పోలాంబ పరాంబిక దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం పోలాంబ పరాంబిక పూజ గౌరీ పూజ సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం
శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఈసారి ఉంగరం వెళ్తూ నీళ్ళు ముట్టుకోమ్మా. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబు ఉంది కదా, ఈ చెంబు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇందులో ఉండే ఉద్ధరణ తీసి ఇందులో వేయండి. ఈసారి ఇది కలశం అవుతుందన్నమాట. ఇప్పుడు దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్మణ అంగే చసహిత సర్వే కలశాంబు సమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతా నిక్షిప్య. ఈసారి ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచండి, ఇలా అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధపుష్ప అక్షతా నిక్షిప్య. ఇలా చెయ్యి మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఓమా కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు ఓమా పోవా యదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుశ్యాపో జ్యోతిగుశ్యాపో యజోగుశ్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారం చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జ్యోత్పస్యేమ సూర్యముచరం తమనుమతే మృళయ ఆన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాన్ని అవయథ స్థానముపహ్వయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి వేసేసేయండి. మళ్ళా 2 అక్షతలు వేయండి. అవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. సార్ ఉద్ధరణతోటి నీళ్ళు ఇలా గణపతికి చూపించి అలా వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి నీళ్లు జల్లండి స్వామివారి మీద పుష్పంతో. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశ్వతమోరసస్తస్య భాజయితే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఆ సంవసనాంజరుషాభిధేను శుద్ధిగా ఆహ్ పూయమ ఆనః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో ఓ దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. మళ్ళా అక్షతలు తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అలా వేసేసేయండి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంతరాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహ పయేశ్రియం శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీ ఏకాని సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థవలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే
పూర్తి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో పూర్తిగా మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చేయించడం కానీ, అంటే మా పేటలో ఎలా బ్రాహ్మణులు ఉంటారు వేద పండితులు, వాళ్ళతో ఈ రకంగా జపాలు, ఈ రకంగా తర్పణాలు, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా, జాతక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తుల పొగని గణపతికి చూపించండి. ఓ మనస్పత్యుర్భవ ఋతువ్యే నడాగంధే సుసంయుత ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఇందులో గుచ్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం. ఈసారి ఒక తమలపాకు గణపతి దగ్గర కుడి పక్కన వేసుకుని అందులో కాస్త బెల్లం ముక్క పెట్టుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టి కాస్త గెల్లండి అరటిపండుని. ఈసారి ఆ బెల్లం ముక్క మీద, అరటిపళ్ళ మీద పుష్పంతో నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వః ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్షాయ నమః శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపల నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఓ పుష్పం తీసుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోఠం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, 2 తాంబూలాలు, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. భోగి ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. హారతి కర్పూరాన్ని వెలిగించుకుని చూపించండి అలా స్వామివారికి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ మహాగణాధిపతి నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళచుక్క జల్లి కళ్ళకద్దుకోండి. హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ హర. తేజో నీరాజనం చక్షుస్సరషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ విగుడో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. సార్ అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పోజితం మయాదేవి పరిపూర్ణం తతస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుపరీత సుప్రసన్నావరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ను తే హనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి పసుపు వినాయకుడిని తీసి ఇక్కడ అమ్మవారు గౌరీదేవి ఉంది కదా, గౌరీదేవి దగ్గర పెట్టేసుకోండి పక్కన. అలాగే బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెని తీసేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో అర్చకులకు కానీ ఇచ్చేసేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యాన్ని పులిహారలా కానీ పరవాణంలా కానీ తయారు చేసి భక్తులు ఎవరికైనా పంచిపెట్టేయండి. ఈ బియ్యం పళ్ళెం పక్క పెట్టేసుకోండి. ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం
అమ్మవారికి గౌరీదేవి పూజ చేసుకుంటాం. ఈసారి ఏం చేస్తారంటే మళ్ళా 2 అక్షతలు ఇలా ఎడం పక్కకు వేసేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతేభో మీ భారకాః ఏతే శామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళీ ఈ యొక్క వారం సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే కృష్ణపక్షే అమావాస్యాయాం వాసరః వాసరస్తు. ఇందాకట్లాగే వారం పేరు కూడా చెప్పుకోండి. ఆదివారం సోమవారం మంగళవారం ఏ వారం మీద వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. అలాగే మీ యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి. అలాగే మీకు మనసులో గోత్రం పేరు చెప్పుకోమా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం శ్రీ పోలాంబ పరాంబిక దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం పోలాంబ స్వరూప మహాగౌరీ దేవత పూజాం కరిష్యే. ఈసారి ఉంగరం వెళ్తూ నీళ్ళు ముట్టుకోండి. పోలాంబ స్వరూప గౌరీ పరాంబిక దేవత పూజాం కరిష్యే. ఈసారి పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, ఈ తవలపాకులో పెట్టుకున్నటువంటి పసుపు కొమ్ములు ఎడమ చేతిలో పెట్టుకోండి. ఎడమ చేతిలో పెట్టుకోమ్మా. ఈసారి ఈ పంచామృతాలు లేదా ఆవు పాలు ఉన్నాయి కదా, పుష్పం అందులో వేసి వాటి మీద జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణీయం భబాబాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణురస్య వాజన సురభినో అముఖాకృత ప్రణా ఆయోగం శుతారషదు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావ సవితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. సార్ మామూలు నీరు కూడా జల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థానం ఊర్జేద దాతర మహేరణాయ చక్షసే యోవశివతమరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయ శిక్షయాయ జన్మథ ఆపో జనయథాచన సంప్రోక్షణం కృత్వా. చాలు. ఈసారి ఆ పసుపు కొమ్మల్ని గౌరీదేవి దగ్గర పెట్టేయండి. ఇలా పెట్టేయమ్మా, గణపతి దగ్గర పెట్టే లేకపోతే చాలు. ఈసారి మధ్యలోకి పెట్టుకోండి ఇలా గౌరీదేవిని. అలాగే ఈ కొమ్మని ఇలా పెట్టుకోండి. ఈసారి ఆ ఆకు పక్కన పెట్టేసుకోమ్మా. ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఈసారి పూజ గౌరీదేవి దగ్గర ఇలాగే మొక్క దగ్గర ఫోటో దగ్గర 3 చోట్ల కూడా పూజ చేస్తూ ఉండాలి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ పోలాంబా స్వరూప మహాగౌరీదేవి అని నమః ధ్యాయామి. వేసేయండి అమ్మవారి దగ్గర గౌరీదేవి దగ్గర. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే జంగామ స్వంపురుషాణహం శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవి అని నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఈ ఉద్ధరణతో నీళ్ళు ఇలా అమ్మవారికి చూపించి అలా వదిలిపెట్టండి. ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవి మహోపయ శ్రీర్మాదేవి చుషదాం శ్రీ మా పోలాంబా స్వరూప మహాగౌరీదేవి అని నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి ఓం కాంక్షో ఓ స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హిపపయే శ్రియం శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవి అని నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వామురణే శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవి అని నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.
స్నపయామి. ఈసారి పంచామృతాలు జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమయతుతే విశ్వతస్వామ వృష్ణీయం భబాజస్య సంగతే దధిక్రావణో అకార్షం జిష్ణురస్య వాజనః స్వరభినా ముఖాకృత ప్రణ్ ఆయోగం శతార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవవస వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరత సింధవః మాధవేన సంతోషదే మధునక్తం ముతోషచి మధువత్పార్థివగం రజః మధుద్యోరస్తనప్రద మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సోహవి ఏతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. చాలండి. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామయ ఓం చంద్రాం ప్రభ ఆదిత్యవర్ణే తపసోధ జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ. శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవ్యై నమః. గోక్షరిక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోతిక స్నానం సమర్పయామి. ఈసారి ఒక పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయితు మాం దేవసఖః కీర్తిశ్చ మరినాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్యం దదాతు మే. శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవ్యై నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళీ అక్షతృపుచి నమస్కారం చేయండి. ఓం క్షుత్పిపాశామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వానినత మే గృహాతు. శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవ్యై నమః. కంచుకార్థం అక్షతాన్ని సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం హ్యపయే శ్రియం. శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవ్యై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసక్కామమాకూతిం వాచ సత్యమశీమహి పశూనాగం రూపమన్నస్సమయ శ్రీ శ్రియతాం యశః. శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవ్యై నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట అధాంగ పూజ చెబుతాను. ఒక్కొక్క పుష్పాన్ని కూడా అమ్మవారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. పూజ చేసేటప్పుడు ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం నిత్యాయే నమః పాదౌ పూజయామి. ఓం కాత్యాయన్యై నమః జారణీ పూజయామి. ఓం కాళ్యై నమః ఊరు పూజయామి. ఓం మహాకాళ్యై నమః నాభిం పూజయామి. ఓం లోకమాత్రే నమః జఠరం పూజయామి. ఓం శివాయై నమః స్తనౌ పూజయామి. ఓం కమలహస్తాయే నమః స్తనౌ పూజయామి. ఓం భక్తవత్సలాయ నమః కంఠం పూజయామి. ఓం ఇందుముఖ్యే నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః నేత్రే పూజయామి. ఓం గిరివర్ధిన్యే నమః నాసికాం పూజయామి. ఓం శివవల్లభాయ నమః లలాటం పూజయామి. ఓం మహాదేవ్యై నమః సర్వాలింగాన్ని పూజయామి. అలాగే ఈసారి కుంకుమను పూజ చేస్తూ ఉండండి. ఓం గౌరీదేవ్యై నమః అనుకుంటూను. ఓం మహాగౌర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయే నమః. ఓం లోకజనన్యే నమః. ఓం సర్వదేవాధిదేవతాయే నమః. ఓం పార్వత్యై నమః. ఓం పరమాయే నమః. ఓం ఈశానాయే నమః. ఓం నాగేంద్రతనయాయే నమః. ఓం సత్యే నమః. ఓం బ్రహ్మచారిణ్యే నమః. ఓం శర్వాణ్యే నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం రౌద్ర్యే నమః. ఓం కాళరాత్రియే నమః. ఓం తపస్విన్యే నమః. ఓం శివదూత్యే నమః. ఓం విశాలాక్ష్యే నమః. ఓం చాముండాయే నమః. ఓం విష్ణుసోదర్యే నమః. ఓం చిత్కళాయే నమః. ఓం చిన్మయాకారాయే నమః. ఓం మహిషాసురమర్ధిన్యే నమః. ఓం కాత్యాయన్యే నమః. ఓం కాలరూపాయే నమః. ఓం గిరిజాయే నమః. ఓం మేనకాత్మజాయే నమః. ఓం భవాన్యే నమః. ఓం మాతృకాయే నమః. ఓం గౌర్యే నమః. ఓం రమాయే నమః. ఓం రామాయే నమః. ఓం శుచిస్మితాయే నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః. ఓం రాజ్యలక్ష్మ్యే నమః. ఓం శివప్రియాయే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం మహాశక్తియే నమః. ఓం నవోఢాయే నమః. ఓం భాగ్యదాయిన్యే నమః. ఓం అన్నపూర్ణాయే నమః. ఓం నందనందనాయే నమః. ఓం యవ్వనాయే నమః. ఓం మోహిన్యే నమః. ఓం అజ్ఞానశుద్ధ్యే నమః. ఓం జ్ఞానగమ్యాయే నమః. ఓం నిత్యాయే నమః. ఓం నిత్యస్వరూపిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కమలాకరాయే నమః. ఓం రక్తవర్ణాయే నమః. ఓం కళానిధయే నమః. ఓం మధుప్రియాయే నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం కరుణాయే నమః. ఓం జనస్థానాయే నమః. ఓం వీరపత్నియే నమః. ఓం విరూపాక్ష్యే నమః. ఓం వీరాధిపాయే నమః. ఓం హేమాభాసాయే నమః. ఓం సృష్టిరూపాయే నమః. ఓం సృష్టిసంహారకారిణ్యే నమః. ఓం రంజనాయే నమః. ఓం యవ్వనకాలాయ నమః. ఓం పరమేశ్వరప్రియాయే నమః. ఓం పరాయే నమః. ఓం పుష్పిణ్యే నమః. ఓం పురుషాకారాయే నమః. ఓం పురుషార్థప్రదాయిన్యే నమః. ఓం మహారూపాయే నమః. ఓం మహారౌద్ర్యే నమః. ఓం కామాక్ష్యే నమః. ఓం కామదేవ్యే నమః. ఓం వరదాయే నమః. ఓం భయనాశిన్యే నమః. ఓం వాగ్దేవ్యే నమః.
ఓం వచన్యే నమః, ఓం వారాహ్యే నమః, ఓం విశ్వతోషిణ్యే నమః, ఓం వర్జినీయాయే నమః, ఓం విశాలాక్ష్యే నమః, ఓం కులసంపత్ప్రదాయిన్యే నమః, ఓం ఆర్ధదుఃఖఛేదకారిణ్యే నమః, ఓం అంబాయే నమః, ఓం నిఖిలయోగిన్యే నమః, ఓం సదాపురస్థాయిన్యే నమః, ఓం తరోమూలతంగాయ నమః, ఓం హరవాయుక్తాయ నమః, ఓం మునిసంస్థితాయ నమః, ఓం ధరధరభవాయ నమః, ఓం ముక్తాయ నమః, ఓం పరమంత్రాయ నమః, ఓం కరప్రదాయ నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం వాగ్భవ్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం క్లీంకారిణ్యే నమః, ఓం సంవిదే నమః, ఓం ఈశ్వర్యే నమః, ఓం హ్రీంకారాక్షరబీజాయ నమః, ఓం శాంభవ్యే నమః, ఓం ప్రణవాత్మికాయ నమః, శ్రీ మహాగౌరీదేవ్యే నమః, ఓం భవస్య దేవసపత్నియే నమః, ఓం శర్వస్య దేవసపత్నియే నమః, ఓం ఈశానస్య దేవసపత్నియే నమః, ఓం పశుపతేర్దేవసపత్నియే నమః, ఓం రుద్రస్య దేవసపత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః, ఓం భీమస్య దేవసపత్నియే నమః, ఓం మహతో దేవసపత్నియే నమః, శ్రీ పోలాంబాస్వరూప మహాగౌరీదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఇంకొక 2 అగరబత్తులు ఉన్నాయి కదా, అవి వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా భవిష్యత్తులో దేవీ శరణవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా, ఈ నవరాత్రముల్లో ఇంట్లో కనుక భవానీ దీక్ష చేసి పూజ చేసుకోవాలనుకున్నా, దీక్ష లేకుండా 9 రోజులు కలసపెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీకు కుదిరినప్పుడు మీ అమ్మవారికి పూజ చేసుకుందాం అనుకున్నా, లేదా శుక్రవారాలు మంగళవారాలు లలితా సహస్రంతో పూజ చేసుకుందాం అనుకున్నా, దేవి ఖడ్గమాలతో పూజ చేసుకుందాం అనుకున్నా, లేదా అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణనతో పూజ చేసుకుందాం అనుకున్నా కూడా అలాంటికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఆ వీడియోలు చూసి కూడా మీరు నవరాత్రంలో పూజ చేసుకోవచ్చు. అలాగే అట్ల తద్ది వ్రతాన్ని కూడా ఈ రకంగానే ఆచరించవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు రాబోతోంది. అలాగే అన్ని రకాల వీడియోలు కూడా భవిష్యత్తులో పూజలకు సంబంధించిన వీడియోలు వస్తాయి. కాబట్టి వాటన్నిటిని మీరు ఈ రకంగానే చూస్ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు అగరబత్తుల పొగ అమ్మవారికి చూపించండి. ఓం ఆపశ్రజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమయ గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే. శ్రీ మహాగౌరీ పరాంబికాదేవి నమో నమః. పోలాంబాస్వరూప గౌరీదేవి నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఈ అగరబత్తులు ఇక్కడ గుర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణామహేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ పోలాంబాస్వరూప మహాగౌరీదేవి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కొట్టమ్మా. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ఏదైనా సప్తశనివారాల వ్రతం కానీ, ఇవన్నీ చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన వీడియోలు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి, లేదా మా ఛానల్లో ఉంటాయి కాబట్టి అవి కూడా చూసి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు ముచ్చుకు తీసేయమ్మా. దీనికి కొబ్బరికాయ చెప్పు. బెల్లం ముక్కలు కూడా ఉంటే బెల్లం ముక్కలు అందులో పెట్టండి. అలాగే మీకు ఏమైనా నైవేద్యాలు పిండి వంటలు ఏమైనా చేస్తే అవన్నీ కూడా ఎదుర పెట్టుకోవచ్చు. ఈసారి ఆ నైవేద్యాల మీద నీటి జల్లనమ్మా. ప్రోక్ష్య ప్రహిక్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. పోలాంబాస్వరూప మహాగౌరీదేవి నమో నమః. అవసరార్థ నారికేళ సహిత గుడోపహార సహిత కదిలీపల నైవేద్యం సమర్పయామి. ఈసారి పుష్పంతో 5 సార్లు అలాగ అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. 2 నీళ్ళు చుక్కలా వదిలిపెట్టమ్మా. అమ్మవారు చూపించి మధ్య పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఒక తాంబూలాన్ని తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం ఆవహజాత వేదో లక్ష్మీమనపగామిని ఏం యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ పోలాంబాస్వరూప మహాగౌరీదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి అలా అమ్మవారికి. అలాగే గంట కూడా కొట్టండి. ఓం సంరాజంచ విరాజంచ భిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా ఆసగం సృజామసి. సంతత శ్రీరస్తు సమత్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అక్కడ పెట్టేసి ఒక నేల్చుకు జల్లి కలగెత్తుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. తజో నీరాజనం చక్షుశ్రీధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయమ్మా. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యగుణం మణిం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయ లక్ష్మీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపాశమపీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే శ్రీ పోలాంబా స్వరూప మహాగౌరీదేవ్యే నమో నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఎదురుకొచ్చి వేసేయమ్మా అమ్మవారి దగ్గర సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సరే 2 అక్షతలు పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయమ్మా. మళ్ళీ పేట వెనకాలకి వెళ్ళి ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాయి మాం కృప యాదేవా శరణాగత వత్సల అన్యదా శరణన్నాస్తు త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ పోలాంబాస్వరూప మహాగౌరీదేవ్యే నమో నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా అమ్మవారి దగ్గరికి వచ్చి వేసేసేయమ్మ. సరే మోకాళ్ళ మీద వంగు నమస్కారం చేయి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే శ్రీ పోలాంబాస్వరూప మహాగౌరీదేవ్యే నమో నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి పీట మీద కూర్చోండి, లెంపలు వేసుకోండి, చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వరి అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పిల్లలు వదిలిపెట్టేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్వదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పోలాంబాసుర మహాగౌరీ పరాంబగా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. పోలాంబాసుర మహాగౌరీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి పసుపు కొమ్ము ఉంది కదా, ఓ పసుపు కొమ్ము ఈ చెట్టు కట్టేసేయండి. అలాగే ఇప్పుడు నేను కథ చెబుతాను, అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఆ పసుపు కొమ్ము కట్టేసిన తర్వాత అక్షతలు పట్టు నమస్కారం చేయమ్మ. అలాగే మిగతా పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, అందులో ఒకటి కథ అయిపోయిన తర్వాత మీరు చేతికి కట్టుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా స్త్రీలు, మీ ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆడపిల్లలకి కూడా ఆ పసుపు కొమ్ము కట్టుకోవాలన్నమాట. ఓం ఈసారి నేను కథ చెబుతున్నాను, అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అక్షతలు పట్టు నమస్కారం చేయమ్మ. అయితే పూర్వం శౌనకాది మహాములందరూ కూడా సూతుల వారిని అడిగారట, ఏమయ్యా స్త్రీలకి సంతానము కలిగి సంతానానికి ఆయుష్మంతులై సకల సౌభాగ్యాలు దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారట. అడిగితే తప్పకుండా చెబుతానయ్యా. అయితే భూలోకంలో స్త్రీలకి సంతానం కలగడమే కాదు, సంతానం చిరాయుష్ అంటే కనుక 100 సంవత్సరాలు కన్నా ఎక్కువ బతకాలి అన్నా, సంపూర్ణ ఆయుష్తో బతకాలన్నా, లేదా దీర్ఘ సౌమంగళ్యత్వం కావాలన్నా ఈ యొక్క భాద్రపద అమావాస్య రోజున వచ్చేటటువంటి మహాలయ అమావాస్య రోజు కనుక ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని పూజిస్తారో, గౌరీ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి దోషం ఉన్నా, పిల్లలకి ఎటువంటి మృత్యుగండాలున్నా, అలాగే తన సౌభాగ్యానికి ఎటువంటి మృత్యుగండాలున్నా అక్కడ తొలుగుతాయ్యా. అంత శక్తి ఈ యొక్క మహాలయ అమావాస్యకు ఉంది అని చెప్పాడు. అయితే దీనికి సంబంధించిన వృత్తాంతం అంతా కూడా మాకు వివరంగా తెలియజేయండి. అసలు ఏ అమ్మవారిని పూజించాలి, ఏ రకంగా పూజించాలి, గతంలో ఎవరు పూజించారు, ఆ వృత్తాంతం అంతా కూడా తెలియజేయండి అని చెప్పారు. అయ్యా చెబుతానయ్యా వినండి. ఈ అమ్మవారిని ముఖ్యంగా కంద పిలకలు అంటే కంద మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరూపంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ కంద పిలకలు తెచ్చుకోవాలి. పూజ చేయాలనుకునేటటువంటి వారు ముందు రోజునే చక్కగా ఈ కంద పిలకలు చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఒకటి కన్నా ఎక్కువ కంద మొక్కలు ఉన్నటువంటి పిలకలు ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి శుభ్రపరిచి ఏర్పాటు చేసుకోవాలి పూజామందిరంలో. అలాగే పూజామందిరం అంతా కూడా గోమయముతో అలికి పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి ఆ రోజంతా కూడా ఏకభుక్తము అంటే మధ్యాహ్నం భోజనం రాత్రికి పలహారము చేసి అలాగే చుట్టాలని బంధువుల్ని కూడా పిలుచుకుని వచ్చి అలాగే ఆ యొక్క పూజామందిరం అంతా కూడా అందంగా అలంకారం చేసుకోవాలి. ఏ రోజైతే పూజ చేసుకుంటున్నామో అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి నదీ స్నానం కానీ తలస్నానం కానీ చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి ఆ తోచినటువంటి పూలతోటి పుష్పాలతోటి కుంకుమతోటి కూడా అర్చన చేసి అమ్మవారికి సంబంధించినటువంటి నివేదనలన్నీ కూడా పెట్టి ప్రార్థనపూర్వకంగా నమస్కారం చేయాలి. ఈ రకంగా చేసి పసుపు కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మొక్కకు కట్టి ఆ యొక్క స్త్రీలు కూడా కట్టుకోవాలి. ఈ రకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉండే సమస్త దోషాలు తొలగుతాయ్యా. అలాగే మృత్యుగండాలు పిల్లలకు మృత్యుగండాలు పోయి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పాడు. చాలా మంచి విషయాన్ని చెప్పారు. అయితే భూలోకంలో ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించారో దాని వృత్తాంతాన్ని అంతా కూడా తెలియజేయండి అన్నారు. తప్పకుండా తెలియజేస్తానయ్యా. అయితే ఒకనొక సమయంలో భూలోకంలోనూ ఒక బ్రాహ్మణ కుటుంబం కలదు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఆవిడికి
7 అబ్బాయిలు పుట్టారు. 7 వరుసగా అబ్బాయిలు పుట్టారు. అయితే 7 అబ్బాయిలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళందరికీ కూడా వివాహం చేయాలి అనే సంకల్పంతో ఒక్కొక్క గ్రామంలోనూ ఒక్కొక్క అద్భుతమైనటువంటి మంచి సౌందర్యవతులైనటువంటి స్త్రీలను తీసుకొచ్చి అంగరంగ వైభవంగా అందరికీ కూడా వివాహాలు చేశారు. 7 కుమారులకి కూడా పెళ్ళి అయిపోయింది. 7 కుమారులకి కూడా 7 కోడళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ ఒకే చోట ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి 7 కోడళ్ళ చేత కూడా వేరే వేరే కాపురాలు పెట్టించారు. అందరూ కూడా తలుకొకళ్ళలోనూ కాపురాలు చేసుకుంటూ చక్కగా పిల్లా పాపలతోటి చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉండేటటువంటి సమయంలో 7వ కోడల దగ్గరికి వచ్చేసరికి మాత్రం పెద్ద సమస్య వచ్చింది. అందరికీ పిల్లలు పుట్టేశారు. అందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు. కానీ 7వ కోడలికి అంటే చిన్న కోడలికి మాత్రం ఈ మహాలయ అమావాస్య రోజున పిల్లాడు చనిపోతూ ఉన్నాడు. అంతకుముందు పుట్టినటువంటి పిల్లలు మహాలయ అమావాస్య వరకు కూడా బ్రతికి మహాలయ అమావాస్య రోజున చనిపోతున్నారట. ఈ రకంగా చనిపోవడంతో వెంటనే వాళ్ళకి మైలు వచ్చి మహాలయ అమావాస్య వ్రతం నోచరానికి లేకుండా పోతోంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ పిల్లలు పుట్టడం, మళ్ళీ మహాలయ అమావాస్య వ్రతం దాకా ఉండడం, కరెక్ట్గా మహాలయ అమావాస్య రోజున మరణించడం. ఈ రకంగా వాళ్ళకి మైలు వచ్చి అసలు మహాలయ అమావాస్య వ్రతమే చేయటం లేదు. అలా సంవత్సరాలు వరుసగా 6 సంవత్సరాల పాటు ఇలాగే ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజున పిల్లలు చనిపోతూ ఉన్నారట. అయితే ఇంకా 7వ అమావాస్య రాబోతోంది. అందరూ కూడా అనుకుంటారు మహాలయ అమావాస్య వ్రతం చేద్దామంటే దీనికి ఈ దౌర్భాగ్యురాలు, ఈ దురదృష్టవంతురాలు ఎప్పుడు పిల్లలు చనిపోతూ ఉండడమే, మనకి అమావాస్య వ్రతం చేయడానికి లేకుండా పోయింది అని అత్తగారు మిగతా తోటి కోడళ్ళు అందరూ కూడా ఈవిని తిట్టుకుంటూ ఆడిపోసుకుంటూ ఉన్నారట. చూసి తట్టుకోలేక చాలా బాధపడింది. నా వల్లే వీళ్ళు మహాలయ అమావాస్య వ్రతం చేసుకోలేకపోతున్నారు అని చాలా బాధపడి, సరే ఈసారి ఎలాగైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకుని ఏం చేసిందంటే మళ్ళీ మహాలయ అమావాస్య వచ్చేసరికి 7వ కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత సరే ఈ వార్త ఎవరికి చెప్పకూడదు అని ఆ కుమారుడిని లోపల గదిలోనే బంధించేసి ఆవిడ ఏమీ తెలియనట్టుగానే తన కుమారుడు బాగానే ఉన్నట్టుగానే అందరి ఇళ్ళకి వెళ్ళి తలకొకళ్ళింట్లో ఒకళ్ళింట్లో ఏదో పప్పు రుబ్బడం, ఒకళ్ళింట్లో వంటకు సహకారం చేయడం, ఒకళ్ళింట్లో కూరలు కోయడం, ఈ రకంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందరిళ్ళకి వెళ్ళి సహకారం కూడా చేసింది. చేసి అందరిళ్ళలోనూ కూడా మహాలయ అమావాస్య వ్రతం అంతా కూడా వచ్చేదాకా ఉండి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆ చనిపోయినటువంటి పిల్లాన్ని తీసుకుని అర్ధరాత్రి భుజం మీద వేసుకుని ఊరు చివర ఈ పోలేరమ్మ అమ్మవారి ఈ యొక్క ఆలయం ఉంటే, పోలాంబ అమ్మవారి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ తన పిల్లాన్ని పాడేసి గొల్లుమని ఏడుస్తూ ఉందిట. అమ్మా, ఎందుకు నాకు సంతానాన్ని ఇస్తున్నావు, మళ్ళా అదే సంతానాన్ని నువ్వు తీసేసుకుంటున్నావు, ప్రతి మహాలయ అమావాస్య రోజు కూడా నాకు ఇదే వ్యవస్థ, దాంతోపాటుగా ఈరోజు ఇంకొక కొత్త తప్పు కూడా చేయవలసి వచ్చింది, నేను మైలుతో ఉండి ఈ పోలాంబ అమావాస్య వ్రతం చేయడానికి సహాయం చేసి ఆ యొక్క దోషాన్ని కూడా నేను మూట కట్టుకున్నాను అని గొల్లుమని ఏడుస్తూ ఉంటే ఈలోపు గ్రామదేవత పోలాంబ అమ్మవారు ఊరంతా కూడా గ్రామ సంచారం చేసి అక్కడికి వచ్చి ఈ స్త్రీ ఏడుస్తూ ఉంటే చూసి, అమ్మ నేను పోలాంబ అమ్మవారిని నీ సమస్య ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగిందిట. అమ్మవారు ప్రత్యక్షమవడంతో ప్రార్థనపూర్వక నమస్కారం చేశారు. అమ్మ నా కష్టం ఏం చెప్పమంటావు, ప్రతి సంవత్సరం కూడా కరెక్ట్గా అమావాస్య రోజున పోలాంబ అమావాస్య రోజున పిల్లలు చనిపోతున్నారు, నా గురించి ఎవరు వ్రతం చేసుకోవడానికి లేకుండా ఉండిపోతుంది, అంచేత ఒక పక్క పిల్లలు చనిపోయారని బాధ, మరో పక్కన నన్ను అందరూ తిట్టుకున్నారని బాధతో ఈరోజు తెలిసి కూడా ఈ మహిళని ఇంట్లో కలిపి పోలాంబ వ్రతం చేసేటటువంటి పరిస్థితి చేసుకొచ్చానమ్మా, అన్ని రకాల పాపాలు నాకే చుట్టుకున్నాయని చెప్పేసి బాధపడింది. సరే కంగారు పడకు, నీ పిల్లలేం చనిపోరు, ఒక పని చేయి, నేను కొన్ని మంత్రించినటువంటి అక్షతలు ఇస్తాను, ఆ అక్షతలు పట్టుకెళ్ళి ఈ చనిపోయిన పిల్లాడి మీద, అలాగే గతంలో చనిపోయి కప్పెట్టినటువంటి పిల్లలు శ్మశాలలో ఉన్న పిల్లల మీద కూడా చల్లిన తర్వాత ఎవరి పేర్లతో వాళ్ళు వాళ్ళందరూ బతికి వస్తారు అని చెప్పేసి అక్షతలు మంత్రించినటువంటి అక్షతలు ఇచ్చింది. ఎప్పుడైతే ఆ రకంగా మంత్రించిన అక్షతలు అమ్మవారు ఇచ్చిందో ఆ అక్షతలు జల్లేసరికి చనిపోయిన పిల్లాడు బతికాడు. అలాగే గతంలో చనిపోయిన పిల్లల యొక్క శ్మశానం మీద ఉండేటటువంటి గుట్టల మీద జల్లితే ఒక్కొక్క పేరు పిలుస్తూ ఉంటే కనుక ఆ పేరుతోటి కృష్ణ అంటే కృష్ణ, రామ అంటే రామ, అలాగే సీత అంటే సీత, ఎవరంటే వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు. అలా వరుసగా 7 పిల్లలు బతికేశారట. వెంటనే అమ్మవారి యొక్క పాదాల మీద పడి, అమ్మ నీ అనుగ్రహంతో మళ్ళీ నాకు ఈ సంతానం కలిగింది, మళ్ళీ నా సంతానం మళ్ళీ నాకు ప్రత్యక్షమయ్యారు, చాలా సంతోషం అని చెప్పేసి అమ్మవారికి ప్రార్థనపూర్వక నమస్కారం చేసింది. అప్పటి నుంచి మానకుండా ఈ యొక్క పోలాంబ అమ్మవారి వ్రతం చేస్తూ ఉండడం వల్ల ఆవిడికి సంతానానికి మృత్యుగండాలు లేకుండా, సంతానానికి ఎటువంటి ప్రమాదము లేకుండా జరిగేట. అంచేత చనిపోయిన మైలున్నా కూడా ఈ పోలాంబ అమ్మవారి యొక్క వ్రతానికి సహకారం చేసిన కారణము చేతే తన చనిపోయిన పిల్లలు కూడా బతికొచ్చారు. సరే బతికొచ్చినటువంటి పిల్లలతో ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి చనిపోయిన పిల్లలు మళ్ళీ బతికి రావడం ఏంటి, ఏం జరిగింది అని జరిగిన వృత్తాంతం అంతా కూడా వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చాలా సంతోషించి అప్పటి నుంచి కూడా
మానకుండా ఈ పోలాంబ అమ్మవారి యొక్క వ్రతాన్ని వాళ్ళు ఆచరించడమే కాదు అందరికీ చెప్పి ఆచరింపచేసేలా చేస్తున్నారట. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించారో వాళ్ళందరికీ ఈ యొక్క పిల్లలకు ఎటువంటి మృత్యుగండాలు లేకుండా జీవితాంతం ఆయుష్పంతులు అవడమే కాకుండా సకల సౌభాగ్యాలు పొంది దీర్ఘ సౌమంగళ్యత్వంతో స్త్రీలు అంత్యబంధు గౌరీలోక ప్రాప్తిని పొందారట. ఈ రకంగా ఈ వ్రతం చేస్తున్నటువంటి వారి యొక్క మహత్యాన్ని కూడా నీకు తెలియజేశానని చెప్పేసి శౌనకాది మహాములందరూ కూడా సూతులు వారు తెలియజేశారు. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. 2 అక్షతలు అక్కడ అమ్మవారి దగ్గర వేసి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి చిన్న ముఖ్యమైన గమనిక ఏంటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మలు అంటే మాకు పూజా దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అని. కాబట్టి స్వయం పాకం రూపంలోనూ లేదా పూజా దక్షిణ రూపంలోనూ మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులు మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి కింద బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణలు పంపించవచ్చు. విదేశాల్లో ఉండేవారు అయితే కనుక బ్యాంక్ ద్వారా కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపించవచ్చు. అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే ఫోన్ నెంబర్ల ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటే 20 మంది కన్నా ఎక్కువ మంది పంపుతూ ఉంటే కనుక ఆ అకౌంట్ ఫీజు అయిపోతుంది. కాబట్టి దయించి అందరూ కూడా క్యూఆర్ కోడ్లను ఇక్కడ కనపడుతున్న ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి మాత్రమే మీరు మాకు దక్షిణ పంపించవలసిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ అలాగే అలా మీరు పంపించినటువంటి ఈ దక్షిణతోటి మేము ఏం చేస్తామంటే మా పీఠంలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ పసుపు కొమ్ములు మీరు కట్టుకొని అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆడపిల్లలకి కూడా కట్టి మీ ఆచారం మీ కులాచారం లేదా మీ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఏవైనా నైవేద్యాలు ఉంటే నైవేద్యాలు పెట్టుకుని మీ ఆచారాన్ని బట్టి వ్యవహారం నడుపుకోవాల్సిందిగా తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో ఈ రకంగానే అనేక రకాల వ్రతాలు నోములు వీడియోలు అన్నీ కూడా మీకు ఈ ఛానల్లోనే లభ్యమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక ఆ అనుమానాలని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఖచ్చితంగా జై గౌరీదేవి అని కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. లైక్ ఖచ్చితంగా కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.